ఏహే ఎక్కడిది అస్సలు ఒడుస్తలేదబ్బా ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ. ఈ నడుమ కేటీఆర్ సార్ను హరీష్ రావు సార్ను విచారణ చేసినా, అంతకు మునుపు సంతోష్ రావును విచారణ చేసినా, ఇక పెద్ద మనిషి కూడా విచారణకు రావాలని నోటీసులు పంపించేటాళ్లకు ఇక పంచాది ఆఖరికి వచ్చినట్టే అనుకురు అందరూ. కానీ పిలవంగానే సారు విచారణకు వస్తే ఏదో ఒకటి అయ్యేటిదేమో కానీ సార్ వచ్చేటట్టే లేడు కదా మరి. పార్టీ కార్యకర్తలు ముఖ్యమైన లీడర్లు అలా పార్టీ లాయర్లతో మాట్లాడినాక సిటీ విచారణకు రావాలని డిసైడ్ అయిందట కేసీఆర్ సారు. కాకపోతే పోలీస్ స్టేషన్ కు రాడట, నందినగర్ లో ఆయన ఇంటికాడికే క్వశ్చన్ పేపర్ పట్టుకుని రావాలట అధికారులు. సారు కొట్లపానం మంచిగా లేదు కాబట్టి ఆయన స్టేషన్ కు రానక్కర్లేదు, ఆయన అనుకున్న కన్నా విచారణ చేస్తామని కుర్దు పోలీసు వాళ్ళు చెప్పేటాళ్లకు ఇంటికాడికే రావాలని పిలుస్తుండేమో మరి. కేసీఆర్ గారిని కుట్రపూరితంగా వివక్షతోని ముప్పు తిప్పలు పెట్టాలని, వేధించాలని, తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ ప్రజల నుండి కేసీఆర్ గారిని వేరు చేయాలని మీరు శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీ వల్ల కాదు. గోడ మీద ఆ నోటీస్ అంటించారు, గోడ మీద మీరు నోటీస్ అంటించారు. అసలు గోడ మీద నోటీస్ అంచాల్సిన అవసరం ఏంది? ఇదిట్టుంటే ఇటు ఐదారన్నాడు వేలల్లో హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ భవనంకు రావాలని పార్టీ కార్యకర్తలను పిలిచారు పార్టీ ముఖ్యమైన లీడర్లు. సిట్ వైఖరి, ఇది సిట్ వైఖరి కాదు, ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్పిండు? మున్సిపల్ ఎన్నికల రీత్యా పార్టీ అధ్యక్షుడిగా అభ్యర్థుల సెలక్షన్, బీఫాములు ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత పార్టీ అధినేతగా నా మీద ఉంది కాబట్టి నేను తక్షణం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హాజరు కాలేను అని అంటే, మళ్ళీ ఆగమేఘాల మీద దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గాని బీఆర్ఎస్ శ్రేణులు గాని మున్సిపల్ ఎన్నికల 3 నుంచి వాళ్ళను మానసికంగా కాస్త చెదరగొట్టాలి అనేటువంటి దుర్మార్గం. అంటే సార్కు మద్దతుగా రావాలని పార్టీ కార్యకర్తలను పిలుచుకుంటున్నారు అన్నట్టు. ఎట్టున్నా వేలల్లో వస్తారు సార్ అభిమానులు, అందుకనే గట్ట వచ్చేటోళ్ళకే తక్లీఫ్లు కాకుండా అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారు కూడా. ఇప్పటికే వంట వండేటోళ్ళు, వడ్డించేటోళ్ళు, నీళ్లు పోసేటోళ్ళు, గిలాసులు ఇచ్చేటోళ్ళు, ఊకేటోళ్ళు, ఎత్తిపోసేటోళ్ళు అందరినీ మాట్లాడుకున్నాట. అప్పుడే ఏం తక్కువ 3000 మంది కొండలు ఉండిస్తున్నాడ. మరి అంతగానే ఉండాలి కదా. మరి ఐదారు నాడు సజ్జనాలు సార్ ఎటువంటి క్వశ్చన్లు అడుగుతాడో, దానికి పెద్ద సార్ ఎటువంటి సమాధానాలు చెప్తాడో కానీ సిట్ అధికారుల రివార్డు చూస్తుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఆఖరి కట్టడానికి వచ్చినట్టే కొడుతుంది పోండ్రి.